కొండలతో కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. భూమి ఆకాశముల సృజించిన, భూమి ఆకాశముల సృజించిన యెహోవా వలన సాయము కలుగును, యెహోవా వలన సాయము కలుగును. కొండల తాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరొక దినం మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించే ధన్యత మనకు అనుగ్రహించాడు. కొన్ని నిమిషాలు ఓపికతో ఈ కొన్ని సత్యాలు దేవుని గ్రంథం నుంచి నేర్చుకొని తదుపరి అందులో ఉన్నటువంటి యొక్క ఆత్మీయతను మనం తీసుకొని ఆత్మీయంగా వర్ధిల్లుతూ మనం ముందుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేమల మా పొడవ తండ్రి, నమ్మకం దేవానికి స్తోత్రాలు. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మరొకసారి మీ కృపను బట్టి మీ దయని బట్టి మీ దాసుని అభిషేకించండి, కావలసిన మాటలు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వినేవారికి క్షమాభివృద్ధి కలుగుచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మాటలు వినుడి ద్వారా ఆత్మీయంగా మేలు పొందుతో సహాయం చేయమని వేడుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న ఒక మాట, ఆదికాండము 8వ అధ్యాయం 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిల్చును. తిరిగి ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకొక్కడైనా నీ కుమారునగా నీ ప్రేమించు సాగు తీసుకొని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దానిని దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తిరిగి నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయం నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్య అవతలు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపునకు వచ్చును. చదవండి లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించుగాక. ప్రియులారా, ఈరోజు మన యొక్క అంశము బైబిల్ గ్రంథము మరి ప్రపంచ చరిత్ర అవునా కాదా అనే విషయాల్లో అనేక విషయాలు మనం చూస్తూ వస్తుంటున్నాం. ప్రతి దానికి, భూలోకంలో ఉన్న ప్రతి దానికి, దేవుడికైనా, దేశాలకైనా, ఖండాలకైనా, భాషలకైనా, వ్యవసాయంకైనా, మరి అలాగా అరణ్యాలకైనా, నదులకైనా, పంచభూతాల్లో దేనికైనా, జీవులకైనా, పక్షులకైనా, జంతువులకైనా, మనుషులకైనా సమస్తానికి ఆధారాలతో కూడా చెప్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి. అందుకని ఈరోజు మరొక విషయాన్ని మీ ఎదురు తీసుకొని వస్తున్నాను. శ్రద్ధగా ఆలకిస్తూ అవశ్యంగా మనం చేస్తుంటున్నాం. ఏమిటది అని మనం గమనించినట్లయితే మరి అక్కడ ఒక మాట మనం చదువుతూ వచ్చాం. 3 స్థలాల్లో కూడా కొండలు, పర్వతాలు అనే మాటలు మనం చదువుతూ వచ్చాం. అనగా ఈ లోకంలో మనం అనేకమైన కొండలు చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మరి పర్వతాలు కూడా చూస్తూ ఉంటున్నాం. హిమాలయ పర్వతం అని, ఇండియా పర్వతం అని, అలాగే అనేకమైన కొండలు, సింగరాయ కొండ అని, కోటప్ప కొండ అని, తర్వాత అడిపోతే గొల్గతా కొండ అని, ఆ తర్వాత మరి
దాని తర్వాత మళ్ళా కలువరి కొండని, ఇలాగ అనేక కొండలను మనము చూస్తూ వస్తుంటున్నాం కదా. కాబట్టి ఈ కొండలు మరి దేనికి ప్రసిద్ధి అంటే దేవుడి యొక్క ప్రత్యక్షకు ప్రసిద్ధి. మనం చూస్తున్నాం కదా, దేవాలయాలు ఎక్కువగా, అవి క్రైస్తవ దేవాలయాలైనా హిందూ దేవాలయాలైనా ఏ దేవాలయాలైనా సరే ఎక్కువగా మరి కొండల మీద పర్వతాల మీద వాటిని నిర్మిస్తూ ఉంటున్నారు. దాని గల కారణం ఏమిటి అనేదే మీకు ఇప్పుడు తెలియచేస్తుంటున్నాను. మరి భూమి మీద దేవాలయాలు కట్టుకోవచ్చు, మరి ఎందుకు కొండల మీదే కట్టుకుంటున్నారు? మరి దీనిని బట్టి కొండల మీద మనం దేవాలయాలు కట్టుకుంటున్నాం, లేకపోతే మన యొక్క చర్చిలు కూడా కట్టుకుంటున్నాం కదా. దేనిని బట్టి, దానికి ఆధారం ఏంటి అనేది దేవుని గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షతలు మొట్టమొదటిగా కొండ మీద జరిగింది. అదే మనం చదువుకున్న మొదటి మాట. ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని కొండలు ఉన్నాయో, ఆ కొండల మీద ఎన్ని దేవాలయాలు ఉన్నాయో, ఎన్ని గుడులు ఉన్నాయో, ఎన్ని గోపురాలు ఉన్నాయో, వాటన్నిటికీ మూలం ఏది అంటే పరిశుద్ధ గ్రంథము. ఆ పరిశుద్ధ గ్రంథంలో కూడా మొదటి యొక్క కొండ ఏదంటే అరారాతు కొండ, లేక అరారాతు పర్వతము అంటారు. ఈనాడు అరారాతు పర్వతం ఉన్నదా లేదా, లేక అరారాతు కొండ ఉన్నదా లేదా, ఇటు చూద్దాం. అక్కడికి వెళితే అరారాతు కొండ ఉన్నదా లేదా, ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళి చూద్దాం పదండి. ఆ ప్రాంతంలో ఉన్నదో లేదో మనకు తెలుస్తూ ఉంటుంది. టర్కీ ప్రాంతానికి వెళితే మనకు కనబడుతూ వస్తుంది. టర్కీ దగ్గరే ఇది ఈ యొక్క కొండ ఉన్నటువంటి యొక్క ప్రాంతం. ఆ తర్వాత ఆ యొక్క నోవా యొక్క ఓడ ఈనాటి వరకు కూడా దాని యొక్క శిథిలాలు ఆ కొండ మీద కనబడుతున్నాయి. శాస్త్రవేత్తలు వెళుతున్నారు, చూస్తున్నారు, పరీక్షిస్తుంటున్నారు. ప్రపంచంలో మొదటి ఓడ, మొదటి పడవ, మొదటి దోణి ఏదైనా ఉన్నది అంటే అది పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చినది. వాస్తవానికి ఇవన్నీ మన దేశంలో లేవు. ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి మనం సంపాదించుకున్నాయే. ఈ బస్సులైనా, ఈ ట్రైన్లైనా, ఈ ఓడలైనా, ఈ షిప్పులైనా, ఏరోప్లైన్లైనా అన్నీ ఇతర దేశాల నుంచి సంపాదించుకునేది. మనవాళ్ళు మాత్రం తెగ చెప్పుకుంటాం, అందరికంటే ముందు మాందే, అందరికంటే మన ముందే, అందరికంటే మన ముందులే, ఇంట్లో ఎలిగే లేదు మనకి. ఎందుకు ఆ మాట మనం చెప్పుకోవడం? లాంతర్లు పెట్టుకునే వాళ్ళమి, బుడ్లు ఎలిగించుకునే వాళ్ళమి. అలాంటి వారింట్లో ఇప్పుడు అంతా ట్యూబ్ లైట్లు, అన్ని లైట్లు వెలుగుతున్నాయి. అంతా అక్కడి నుంచి తెచ్చుకున్నదే కదా. అర్థం చేసుకోనండి. బైబిల్ని ద్వేషించడం కాదు, క్రైస్తవం ద్వేషించడం కాదు, పాస్టర్లను తప్పు పట్టడం కాదు. వాస్తవం ఏందని తెలుసుకోవాలి మీరు ప్రతిదానికి. అందుకని మీకు మూలాల్లో చెప్తున్నాను. ఈ కొండ యొక్క చరిత్ర దాదాపు 6000 సంవత్సరాలు. మానవుడు భూమి మీద పుట్టడమే 6000. కొంతమంది అంటారు లక్షలండి, ఇతను అంతకుముందు పుట్టుంటాడు, బహుశా అతనితో ముందు పుట్టుంటాడు, లక్షల ముందు పుట్టుంటాడు, అందుకని ఇప్పుడు చెప్పగలుగుతున్నాడు. మోసపోగాకండి. అవన్నీ కూడా ఇప్పుడు నేనేది చెప్తే అదే మీరు నమ్మితే ఎలాగో ఒక ఆధారం చూపించాలి కదా. ఇప్పుడు నేను అరారాతు కొండను గురించి చెప్తున్నాను, టర్కీ దగ్గర ఉంది రా చూపిస్తాను. ఆ యొక్క ఓడను గురించి చెప్తున్నాను, ఈరోజు దాని యొక్క శిథిలాలు ఇప్పుడు ఉన్నాయి, రండి చూపిస్తాను నేను. అలాగ చెప్పగల ధైర్యం మీకు ఉండాలి. లక్షల మందే మానవులు ఉన్నారు, ఆది మానవులు ఉన్నారు, కోతుల్లాగా పుట్టారు. ఇవన్నీ ఎందుకు కథలు చెప్పుకోవడం? ఆధారం ఏమైనా ఉందా దానికి? లేదండి, ఆ పుస్తకంలో చదివాము, ఈ పుస్తకంలో చదివాము, ఈ గ్రంథంలో చదివాము, ఆ గ్రంథంలో. సోదరా, అలాంటి పనికిరావు. నీవు చెప్పేదానికి దేవుడు ఏదైతే ఇచ్చాడో ప్రతి దానికి రుజువు ఉందని బైబిల్లో చూపిస్తున్నా నేడు నీకు. అది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం చెప్పేటటువంటిది బైబిల్ గ్రంథంలో వాళ్ళు చూపిస్తున్నారు, మరి మన గ్రంథాల్లో మనం చూపించుకోగలమా? ఆధారాలు ఉన్నాయా? అందుకనే మీకు ఈ విషయాలు నేను చెప్తూ వస్తున్నాను. 6000 సంవత్సరాల కిందట అప్పటి వరకు జల ప్రళయం అనేది లేదు. మొదటి జల ప్రళయమే, మళ్ళా మొదటి జల ప్రళయము అప్పుడే జరిగింది. మొదటి యొక్క ఓడ నిర్మాణము అప్పుడే జరిగింది. మొదటి యొక్క కొండ
పరిస్థితి అప్పుడే కనబడుతుంది. అందుకనే అక్కడ యెహోవా దేవుడు నోవాహుతోటి ఆ కొండల మీద ప్రత్యక్షమైపోయిన తర్వాత ఓడలో నుంచి బయటికి రమ్మని చెప్పాడు. ఆ తత్వాన్ని మనం గమనిస్తూ వచ్చామళ్ళా వారి యొక్క వంశావళి నుంచి వచ్చారు. అబ్రహాం వంశావళి ఈనాడు ఇశ్రాయేలు దేశం ఉంది. యెరూషలేం అక్కడ ఉంది. బెంజమిన్ నెతన్యాహు ప్రెసిడెంట్ అక్కడ ఉన్నాడు. ఎన్ని రుజువులు కావాలా మీకు? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మొరియా పర్వతం మీద తీసుకెళ్ళాడు. మొరియా పర్వతం మీద కింద తీసుకెళ్ళాడే బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాడు. అందుకనే ఈనాడు మొరియా పర్వతం లేదు అక్కడ ఇజ్రాయెల్ దేశం దగ్గర ఉన్నది. పోయి చూడండి కావాలనుకుంటే. ప్రియమైన సోదరులారా, అక్కడ దేవుడు ఆ మొరియా పర్వతం మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు? అబ్రహామా, ఆదికాండం 2వ అధ్యాయంలో నీకు ఒక్కడైన కుమారుడిని నువ్వు నాకేయడానికి ఏమీ తీయలేదు కాబట్టి ఆ కుమారుని చంపొద్దు. నిన్ను నీ కుమారుని సంతతిని నేను భూలోకం అంతటికి కూడా ఆశీర్వాదకరంగా చేస్తానని అక్కడ వాగ్దానం చేయలేదా ప్రభు? మరి మీ కొండల మీద ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఏ వాగ్దానం చేస్తారు చెప్పండి? మన కొండల మీద కూడా దేవుళ్ళు ఉంటారు. ఏ కొండ మీద ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం వాగ్దానాలు చేశాడు ఎవరితోటి మనం చెప్పాలా? మేము నమ్ముతాను సిద్ధంగానే ఉన్నాం. మీ దేవుడు అయితేమి మా దేవుడు అయితేమి అందరికి ఒకే దేవుడు కదా, అందరూ తప్పేం లేదు కదా. కానీ నేను మాట్లాడినట్టు చెప్తున్నాను, మీరు ఎక్కడ మాట్లాడినట్టు చెప్పాలి నాకు. చూసారా? సరే, అది అయిపోయింది అనుకుందాం. అక్కడి నుంచి బయలుదేరింది. మళ్ళీ ఎక్కడికి వచ్చామని నిర్గమకాండంలోకి వచ్చాము. నిర్గమకాండంలో మరి ఆ దినాల్లో మోషే అక్కడున్నాడు. హోరేబ్ అనేటటువంటి యొక్క ప్రాంతంలో ఆయన అక్కడ ఉంటున్నాడు. అదొక పెద్ద కొండ. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు హోరేబ్ అనే కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆ కొండ మీద ప్రత్యక్షమయ్యాడు. మోషే, నా ప్రజలైనటువంటి వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఫరో వాళ్ళని బాధ పెడుతుంటున్నాడు. కాబట్టి నీ వెళ్ళి వాళ్ళని విడిపించమని ఆ కొండ మీద ప్రత్యక్షమయ్యాడు. అందుకనే దేవుళ్ళు ఎందుకు కొండ మీద మనము దేవాలయాలు కడుతున్నాము, ఎందుకు మనం కొండలకు వెళుతున్నాము, ఎందుకు దేవుని చూసుకోవాలంటే దాని ఆధారాలు పరిశుద్ధ గ్రంథం అని గుర్తుంచుకోండి. దాని ఆధారాలు బైబిల్ గ్రంథం అని గుర్తుంచుకోండి. బైబిల్ గ్రంథం లేకపోతే నీవు ఏ గ్రంథాన్ని గురించి చెప్పినా కూడా ఊహాజనితమే కానీ రుజువును చూపించలేదు. ఎందుకంటే నేను అన్ని గ్రంథాలు కూడా చదివి ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఒక్కటైనా మీరు ఆధారంతో చెప్పండి చాలు. ఎవరైతే ఇది కాదనుకుంటారో దేవుడు అనే ఆయన ప్రత్యక్షత కొండల మీద కనబడుతున్నది. మొదటి కొండ అరారాత్ అయింది. తర్వాత మనం చూస్తూ వచ్చాము మొరియా. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తూ వచ్చాము మరి హోరేబు. ఇలాగ బైబిల్ గ్రంథంలో 7 కొండలు ఉన్నాయి, 7 పర్వతాలు ఉన్నాయి. అంతేకాదు రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తే కర్మేల్ పర్వతం అని ఉంది అక్కడ. అప్పుడు వాళ్ళలో ఆ దినాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో బేలి దేవత అనేది ఒకరు ఉండేవాళ్ళు. ఆ బేలికి ఎంతమందో పూజ చేసేవాళ్ళు. అప్పుడు అహాబ్ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను కూడా ఇశ్రాయేలీయుడయ్యి తన భార్య చెప్పిన మాట విని వేరే దేవుని పూజ చేయడం మొదలుపెట్టాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి కరువును పంపించాడు. వర్షం లేకుండా చేశాడు 3.5 సంవత్సరం. చాలా కష్టాలు పాలైపోయినారు. ఆ సమయంలో మరి ఏలి అనే ప్రవక్త, నాలాగా ధైర్యంగా మాట్లాడే ప్రవక్త ఒకరు వెళ్ళి, రండి మీ దేవుని ప్రార్థించి వర్షం పంపించండి, నా దేవుని ప్రార్థించి వర్షం పంపిస్తాను, తెలుసుకుందాం రండి అని పిలిచాడు. అందరూ కర్మేల్ పర్వతానికి ఎక్కారు. అక్కడ కర్మేల్ పర్వతం మీద దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. అగ్ని రూపంలో ముందు, నీటి రూపంలో తర్వాత. చూసారా ప్రియమైన సోదరులారా, అర్థం చేసుకున్నారా ఈ సత్యాలు? దేవుడు కొండల మీద ప్రత్యక్షం అవడానికి కారణం ఏంటి? దేవాలయాలు కొండల మీద కట్టడానికి గల కారణం ఏంటి అనే విషయాలు మనము గ్రంథంలో కానీ పరిశీలన చేసినట్లయితే దానికి మూలము పరిశుద్ధ గ్రంథము. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి, ఒప్పుకొని తీరాలి ప్రతి ఒక్కరు కూడా.
అక్కడ ప్రత్యక్షమై ఆ కర్మేల్ పర్వతం మీద వాళ్ళు చేయవలసినవన్నీ చేసేసారు. వాళ్ళ దేవుని గురించి, బయలుదేవతల గురించి ఎంతగానో వాళ్ళు చేసి పిలిచి కేకలేసేసి ఒళ్ళంతా పగలగొట్టుకొని ఇరగొట్టుకొని ఎగిరి సిందులేసి అవి చేసి ఈ చేసి ఏమీ రాల. అప్పుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చేసింది. చూసారా? కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలనేది మా భారం. ఒక మతాన్ని విమర్శించడం కానీ, ఒక గ్రంథాన్ని విమర్శించడం కానీ, ఒక దేవుని విమర్శించడం కాదు మా యొక్క ఉద్దేశం. మా ఉద్దేశం అంత ఏంటంటే సత్యము. ఎందుకు ఇదైనా చెప్తున్నాను, మీరు బైబిల్ గ్రంథము వాస్తవం కాదు, అది ఎవరు అసలు అది రాసినటువంటి వాళ్ళు వీళ్ళు కాదు, అది కాపీ పేస్ట్, అది దానికి ఆధారాలు లేవు, మూలాలు లేవు. నిన్నగాక మొన్న వచ్చింది బైబిల్ గ్రంథము. మా గ్రంథాలు లక్షల సంవత్సరాల ముందు ఉన్నాయి అని చెప్పుకున్నటువంటి వారికి ఇస్తున్న జవాబే, ప్రేమతో ఇస్తున్న జవాబు ఇది. అర్థమైందా? అర్థం చేసుకోండి. అందుకని సరే, ఇవి ఇలాగా ఉన్నాయి అనుకోండి. పాత నిబంధన కాలంలో పర్వతాలు చూస్తూ వస్తే, కృత నిబంధన కాలంలో ఏం చూస్తున్నాం? కొండలు చూస్తూ వచ్చాం. యేసు ప్రభు వారు సాక్షాత్తు లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తుండేవాడు. ఒలీవ కొండ అనేది, ఒలీవ కొండ. అర్థమైందా? ఒలీవ కొండ ఇప్పుడు ఉందా లేదా? అక్కడ యెరూషలేం దగ్గర పోయి చూడండి. ఇజ్రాయెలు దేశంలో యెరూషలేం దగ్గరికి వెళ్తే ఒలీవ కొండ నీకు అక్కడే కనపడుతుంది. దేవుడు అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. ఆ కొండ మీద ఆయన ప్రార్థన చేశాడు. లేదా రెండవది, ఆయన రూపాంతర కొండకి వెళ్ళాడు. అని తాబోర్ కొండ అంటారు. అది ఇప్పుడు కూడా ఉంది. తాబోర్ కొండ అక్కడే ఉంది, ప్రక్కనే. అర్థం చేసుకోవాలి, కొండల మీద ఎందుకు దేవాలయాలు కట్టుకుంటాం. మనం కట్టుకుంటాం, కానీ దీని యొక్క మూలం ఎక్కడ ఉన్నది? ఎవరిని బట్టి, ఏ ఆధారాన్ని బట్టి మనం దేవుడు కొండల మీద కనబడుతున్నాడు, పర్వతాల మీద కనబడతాడు ఆయన చెప్పుకుంటున్నామే? దేనిని బట్టి అనుకుంటున్నారు? అందుకని నా ప్రియమైన సోదరులారా, ఆయన చివరికి గొల్గతా కొండ ఎక్కాడు. ఎందుకు? ఆ కలువరి శిలువ ఆ గొల్గతా కొండ మీద వేశారు. దాన్ని కలువరి కొండ అంటారు, కపాలం కొండ అంటారు. కపాలంలాగా ఉంటుంది అదంతా కూడా, అంటే ఒక శిరస్సులాగా కనబడుతూ ఉంటుంది. అది గొల్గతా కొండ. ఆ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేశారు. ఇప్పుడు లేదా గొల్గతా కొండ అక్కడ? అందుకనే ఆయన ప్రత్యక్షత అక్కడే కనబడింది. ఎప్పుడైతే ఆయన్ని సిలువేస్తున్నారో భూకంపం వచ్చింది, మొత్తం గడగడగడ వణికిపోయింది, దేవాలయం తెర అంతా చిరిగిపోయింది. చనిపోయినటువంటి వారు సమాధుల నుంచి పైకి లేచారు. అంతకన్నా ప్రాముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటైపోయింది మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా. మరి దేవుని యొక్క ప్రత్యక్షత కాదా? అందుకని దేవుని యొక్క ప్రత్యక్షత కొండల మీద జరుగుతున్న ఉద్దేశంతోనే నేడు మన భారతదేశంలోనైనా ఇతర దేశాల్లోనైనా కొండల మీద దేవాలయాలు నిర్మిస్తూ వస్తారు. అప్పుడు అర్థమైంది అనుకుంటాను కొంత. నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ కొండల మీద దైవ ప్రత్యక్షత మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో అయింది. అరారాతు కొండ మీద అయింది. అది నేటి వరకు దేవుడు దానిని మన కొరకు సాక్షిగా ఉంచాడు. అక్కడ అరారాతు కొండ కనబడుతుంది, టర్కీ దగ్గర కొండ కనబడుతుంది, కొండ మీద ఆ యొక్క నోవహు ఓడ కనబడుతుంది. ఆ ఓడ యొక్క శిథిలాలు అనగా మొత్తం యొక్క బాడీ మొత్తం కనబడుతూనే ఉంది నేటి వరకు కూడా. చాలామంది సైంటిస్టులు వెళ్ళారు, చూశారు, దానిని ఆమోదించారు, ప్రకటించారు కూడా. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, బైబిల్ విమర్శకులకి, బైబిల్ని ప్రశ్నించే వారికి, బైబిల్ని వాదించే వారికి, బైబిల్ ఏదో పుక్కుడు పురాణం అని చెప్పుకునే వారికి, బైబిల్ నిన్నగాక మొన్న వచ్చిందని చెప్పుకునే వాళ్ళకి, బైబిల్ 2000 సంవత్సరాల దేవుడు అని చెప్పుకునే వాళ్ళకి 6000 సంవత్సరాల చరిత్ర ఆధారాలతో చెప్తున్నాను. నువ్వు చెప్పు 1,00,000 సంవత్సరాలు. నీవెప్పుడు పుట్టావు? నీ జన్మ ఎప్పుడు? నీవు చదివినటువంటి గ్రంథం యొక్క ఆధారము సరే పోనీ, నీ పుట్టుకాన్ని మహా అయితే 60 లేక 70 నాలాగా, లేకపోతే 40 లేక 50 లేక 20 లేక 30, అంతే కదా నీ వయసులో.
మరి నీ వయసుని బట్టి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఒకవేళ నీ గ్రంథం చదివే ఉండొచ్చు, నేను కూడా బైబిల్ గ్రంథాన్ని చదివేగా చెప్తున్నాను, కానీ నాకు ఆధారం కనబడుతుంది అక్కడ టర్కీ. అర్థమైందా? ఆడ నాకు ఆధారం కనబడుతుంది. ఎరారాతు ఆడ గొలగద్దా కొండ కనబడుతుంది ఈ రోజున, ఒలివ కొండ కనబడుతుంది ఈ రోజున, మురియా పర్వతం కనబడుతుంది ఈ రోజున, కర్మేల్ పర్వతం కనబడుతుంది ఈ రోజున, అన్నీ కనబడుతున్నాయి. దైవ ప్రత్యక్షతలు కొండ మీద ఎందుకు ఉంటాయి అంటే బైబిల్ గ్రంథాన్ని బట్టి ఉన్నాయి. అందుకని ఇప్పుడు చెప్పండి, కాపీ పేస్ట్ ఎవరో? కాపీ పేస్ట్ అంట అంటే వేరే మతములో నుంచి మనం అంటే బైబిల్ అంట కాపీ చేయబడిందంట. అందుకని వాళ్ళు కొండల మీద ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా కొండల మీద పెట్టుకుంటున్నారు అని చెప్పుకుంటున్నారు. అందుకనే మీకు అర్థమయ్యే విధానంలో చెప్తుంటున్నాను, అర్థం చేసుకోనండి. దేవుని యొక్క ప్రత్యక్షత కొండల మీద జరుగుతున్నది. ఎందుకు, ఎక్కడ, ఎలా, దాని ప్రారంభం చెప్తూ వచ్చాను. కాబట్టి ఇలాగా ప్రపంచ చరిత్రలో మీకు అనేక విషయాలు తెలియజేస్తూ వస్తున్నాను. సృష్టి మర్మము, మనుషుని యొక్క మర్మము, భాషల యొక్క మర్మము, దేవాలయాల యొక్క మర్మము, దేవుని యొక్క మర్మము, ఖండాల యొక్క మర్మము, మనుష్య జాతి యొక్క మర్మము, అనేక విషయాలు మీతో తెలియజేస్తున్నాను. శ్రద్ధగా ఆలకిస్తారండి. ఈ విషయం కూడా మీరు బాగా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ప్రభు మరొక సమయం మనకిస్తే మరొక అంశం మీద ముందుకు వస్తాం, ప్రార్థన చేస్తాము. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి వందములు స్తోత్రాలు. రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి వందములు స్తోత్రాలు. అవును, ఆనాడు మీరు పర్వతాల మీద ప్రత్యక్షమైనారు, కొండ మీద ప్రత్యక్షమైనారు. అందుకని నేడు ప్రపంచంలో అనేకులు దేవాలయాలు కొండ మీద నిర్మించి దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ ప్రత్యక్షత కలగలేకపోతున్నది. ప్రభువానికి వందములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ మాటలు విన్న వారందరూ సత్యం తెలుసుకోవడానికి, సత్యాన్ని నమ్మడానికి, సత్యములు ఎదిగేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వింటున్న వారందరూ దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వర్తమానం ఉన్న వాళ్ళకు ఎలాంటి సందేహం ఉన్నా, ఎలాంటి అనుమానం ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేమపూర్వకంగా మీకు జవాబు ఇస్తాము. అందరికీ వందనాలు.